యోగి రమేష్ గారు చెప్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టించినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేడు దేశంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జోగి రమేష్ గారి గురించి మనం మాట్లాడాల్సి వస్తే ముందు ఆయనకు మంత్రి పదవి ఎలా వచ్చిందంటే ఈయన ఇల్లు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి రౌడీలను తీసుకొని వ్యక్తి ఈ జోగి రమేష్. ఈయన శాఖలో చేసింది ఏమీ లేక ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అబద్ధం చెప్తే అతికేటట్టు ఉండాలంటారు. వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే కనీసం అతికేటట్టు కాదు కదా, కనీసం ఊహలో కూడా ఇలాంటి ఎవరు ఊహించుకోరేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బహుశా భారతదేశంలోనే అతి తక్కువ ఇల్లులు కట్టిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎందుకంటే ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టిన టిట్కో ఇళ్ళని ఈయన రంగులేసి నేనే కట్టించా అని చెప్పి విష ప్రచారం చేసుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకొకటి, ఈయన వచ్చిన తర్వాత నేను సెంటు భూమి ఇల్లు స్థలాలు ఇస్తాను అని చెప్పి ఏదో మాటలు చెప్పాడు. చేతలకు వచ్చే తాలి కనీసం అవి గాలికి కొట్టుకోబోయే విధంగా ఉన్నాయి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదోడికి ఉండడానికి గూడు లేని పరిస్థితిలోకి వచ్చింది. అంతెందుకయ్యా 30 లక్షల ఇల్లులు అంటున్నావు. 30 లక్షల ఇల్లుల వరకు కాదు, మీ నాయకుడు సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య డ్యాంలో వరదలు వచ్చి అప్పుడు డ్యామ్ కొట్టుకోబోయినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో అనేక మంది ఇల్లులు కొట్టుకోబోయాయి. అప్పుడు వాళ్ళకి పునరావాసం కల్పిస్తామని చెప్పారు కదా మీరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరికన్నా పునరావాసం కల్పించారా? లేదు కదా. ఈ రోజు వరకు ఒక్కరికి కూడా పునరావాసం కల్పించకుండా ఈరోజు మీరు అబద్ధాలు, ఎలక్షన్ల ముందు అబద్ధాలు చెప్తే ఎవరు నమ్ముతారు? ఒక్కరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు నిజంగా కట్టించుంటే ఆ 30 లక్షల ఇల్లులు కళ్ళకు కనబడాలి కదా. మీరు అంటారు కదా గ్రాఫిక్స్ అని. ఇదేనా మీరు నిజంగా మీ పెయిడ్ సోషల్ మీడియా టీముని పెట్టుకొని ఆ వీడియో ఎడిటింగ్లు చేయించే చరిత్ర మీది. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా కట్టారా అంటే చూపించుకోలేరు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 30 లక్షల ఇల్లు ఎవరికి ఇచ్చారో, ఎక్కడ ఇచ్చారో, ఏ ఊర్లో ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము నీకుందా జోగి రమేష్ అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. గాలి మాటలు కాదు కావాల్సింది, చిత్తశుద్ధి. ఒక్క ఇల్లు కట్టి లేకపోయారు. కనీసం అవి కూడా ఏంటంటే సెంటు భూమి స్థాయి ఇల్లు అని చెప్పి విష ప్రచారానికి మాత్రమే. అంటే చంద్రబాబు నాయుడు కట్టించిన ఇల్లుకి రంగులేసుకున్న చరిత్ర వీళ్ళది. వీళ్ళ హయాంలో మేము ఊర్లు కడుతున్నామని చెప్పి పబ్లిసిటీల కోసం పేజీలకు పేజీలు యాడ్లు ఇచ్చుకున్న చరిత్ర వెళ్ళది. తీరా చూస్తే రిజల్ట్ ఏముందిరా అంటే ఒక్క ఇల్లు కూడా ఈ రోజు వరకు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. దమ్ముంటే జోగి రమేష్ గారిని శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఎక్కడెక్కడ ఏ ఇల్లు కట్టించారో రిలీజ్ చేయమనండి. ఎన్నిళ్ళు శాంక్షన్ చేశారో, ఎన్నిళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఎన్నిళ్ళు గృహప్రవేశం జరిగాయి, అన్నిటి గురించి చర్చించే దమ్ము జోగి రమేష్ గారికి ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేసి ధైర్యంగా ముందరకు చెప్పమనండి. గాలి మాటలు, ప్రెస్ మీట్లలో గాలి మాటలు కాదు కావాల్సింది ప్రజలకి. నిజంగా మీరు 30 లక్షల ఇల్లు కట్టారా? తీరా చూస్తే 30 లక్షల ఇల్లు కాదురా, కనీసం 3000 ఇల్లు కూడా కట్టని చరిత్ర మీది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేసి ఏ మండలంలో, ఏ గ్రామంలో ఎన్నిళ్ళు శాంక్షన్ చేశారు, ఎన్ని కట్టారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఎంత ఫండ్ రిలీజ్ చేశారు, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, దాని వాటా ఎంత, అవి ఎవరికి పేరు మీద కట్టిస్తున్నారు, అవన్నీ రిలీజ్ చేసే దమ్ముందా? లేదు కదా. అలాంటప్పుడు ఈ గాలి మాటలు ఎందుకు జోగి రమేష్ అని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటూ ఒక టూరిస్ట్గా ఇక్కడ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? అసలు ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. జోగి రమేష్ గారు క్రెడిబిలిటీ గురించి మాట్లాడే స్థాయి కాదు. ఈయన క్రెడిబిలిటీ ఏంటి? ఈయనకి మంత్రి పదవి ఏ బేసిస్ మీద ఈయనకి మంత్రి పదవి వచ్చింది దాని గురించి చెప్పమనండి. పక్క రాష్ట్రంలో ఉండే, ఏ రాష్ట్రంలో ఉండే కాదు. జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో ఒక ప్యాలెస్, చెన్నైలో ఒక ప్యాలెస్, ముంబైలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి కదా. అప్పుడు ఆయన బెంగళూరు వాసా? బహుశా జగన్మోహన్ రెడ్డి గారు 2004 ఎంపీగా ఉన్నప్పుడు కూడా బెంగళూరులోనే ఉన్నాడు కదా మొన్నటి వరకు. అంతెందుకయ్యా 2014 నుంచి 19 వరకు హైదరాబాద్లో ఉన్నాడు కదా. దానికి సమాధానం చెప్పండి. ఆయన టూరిస్ట్ లాగే వచ్చిపోయాడు కదా. అప్పుడు పాదయాత్ర, వీకెండ్ బ్రేకులు తీసుకొని హైదరాబాద్కి వచ్చిపోయాడు కదా. జగన్మోహన్ రెడ్డి టూరిస్ట్ అనా జోగి రమేష్ గారు మీ ఉద్దేశంలో? సమాధానాలు చెప్పండి అయ్యా. ఏమనంటే చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నాడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీకు చిత్తశుద్ధి ఉంటే. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రజలకు అందరూ బాగుండాలని చెప్పి సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళగా భావించి చేశాడు. మీరు వచ్చిన తర్వాత ఏం చేశారయ్యా? అభివృద్ధి అనేది ఈరోజు చూసేదానికి లేదు. సంక్షేమం అయితే గాలి కొదిలేశారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి ₹1 ఇచ్చి ₹100 పేదోడి దగ్గర లాక్కుని మీరు ఈరోజు మాట్లాడుతుంటే జనాలు సహించే పరిస్థితులు లేరు. మీకు మాట్లాడడానికి ఏమీ లేక ఈ విధంగా ఏది పడితే నోటికి అది వస్తే మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు జోగి రమేష్ గారు.
మర్యాదపూర్వకంగా మాట్లాడడం నేర్చుకోండి, గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి, మీ మంత్రిత్వ శాఖలో మీరు ఏం చేశారో అవి చెప్పడం నేర్చుకోండి. అంతేగాని నోటుకొచ్చినట్టు వీడు టూరిస్టు వాడు టూరిస్టు, ఇన్ని లక్షలు కట్టాం అన్ని లక్షలు కట్టాం అలాంటి ఫేక్ డిజిట్లు ఫేక్ మాటలొద్దు. దమ్ముంటే మీరు ఎన్ని ఇల్లు కట్టించారంటున్నారు దాంట్లో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈరోజు మీరు ఇల్లు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు పేదోడయ్యా, మీలాగా పెత్తందారుడు కాదు, గుర్తుపెట్టుకో. మీ నాయకుల్లాగా ఊరికి ఒక ప్యాలెస్ లేదు, అది గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకొని నువ్వు నీ హద్దులు నీ పరిమితుల్లో ఉంటే మంచిదని చెప్పి రాష్ట్ర ప్రజలు నీకు తెలియజేస్తున్నారు.